నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి లాస్ట్ టైం పెట్టాం. ఎందుకు పెట్టామంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మనకు ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే మాకు మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అయితే ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్కూల్ చెప్పి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో. మీకు తెలుసు, సదుద్దేశం ఏంటంటే, విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలు అంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడట్లేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది అంటే, ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పండి. నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి లాస్ట్ టైం పెట్టాం. ఎందుకు పెట్టామంటే, మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మనకు ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి.
ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే మాకు మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది, మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్ఫూర్తి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో. మీకు తెలుసు, ఒక సదుద్దేశం ఏంటంటే, విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకన భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడట్లేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలంటే ఎందుకు బాధ అనిపించింది అంటే, ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి.